ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాల్ని ప్రతిరోజు వీక్షిస్తున్న ప్రియాతిప్రియమైన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లో ఉన్న సంఘ సభ్యులకు, ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. నిన్నటి నుండి మనము యోబు గ్రంథం నుండి దైవ ధ్యానాలను ప్రారంభించాం. ఈ ధ్యానాలను మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలీలిత జనార్దన్ గారు మనకు అందిస్తూ ఉన్నారు. నిన్నటి వారి ఉపోద్ఘాత సందేశం తర్వాత ఈరోజు వారి ద్వారా మొదటి అధ్యాయంలోని విశేషాలు విందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. దినములు ప్రభు యేసుని గ్రంథమునందుండే, నా జీవిత దినములు ప్రభు యేసుని గ్రంథమునందుండే. నిర్మించని చేతులు నా రూపము నేనే, జననమయీ భువి రానప్పుడే నా జీవిత దినములు ప్రభు యేసుని గ్రంథమునందుండే, నా జీవిత దినములు ప్రభు యేసుని గ్రంథమునందుండే. నీ పరిశీలన, నీ పరిశోధన నాపై నుండెనుగా ప్రభు. నీ పరిశీలన, నీ పరిశోధన నాపై నుండెనుగా. నా అంతర్యమునే ఆలోచననే గ్రహించని మనసే, నాంతర్యమునే ఆలోచననే గ్రహించని మనసే. నిర్మించని చేతులు నా రూపము నేనే, జననమయీ భువి రానప్పుడే నా జీవిత దినములు ప్రభు యేసుని గ్రంథమునందుండే, నా జీవిత దినములు ప్రభు యేసుని గ్రంథమునందుండే. ఆశ్చర్యములే నీ కార్యములు, నీ ఊహలే అతి ప్రియము ప్రభు. ఆశ్చర్యములే నీ కార్యములు, నీ ఊహలే అతి ప్రియము. నీ పరిరక్షణలో, పరివేక్షణలో నిత్యము నన్ను నడుపు. నీ పరిరక్షణలో, పరివేక్షణలో నిత్యము నన్ను నడుపు. నిర్మించని చేతులు నా రూపము నేనే, జననమయీ భువి రానప్పుడే నా జీవిత దినములు ప్రభు యేసుని గ్రంథమునందుండే.
జీవిత దినములు ప్రభు యేసుని గ్రంథమునందుండే. అనుదిన దైవజనులకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఉదయకాలపు ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. మీరు ఏ సమయం చిక్కినా వాక్యం చెప్పిన వారిని బట్టి కాకుండా వాక్యంలో ఉన్న మర్మాన్ని, వాక్యం దేవుడు ఏం బోధిస్తున్నాడని వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు యోబు గ్రంథం పరిచయం విన్నాం, యోబు గ్రంథ విభజన విన్నాం. ఆ విభజనలో ఏ అధ్యాయంలో ఏం రాయబడిందని కూలంకషంగా విన్నాం, సంక్షిప్తంగానే విన్నాం. ఇప్పుడు ప్రతి అధ్యాయాన్ని మనం స్టడీ చేసుకుందామండి. మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి అధ్యాయంలో యోబు ఇంట్రడక్షన్ ఉంటుందండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. యోబు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పరివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతల చొప్పున అనుదినం ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్లు తమతో కలిసి అన్నపానాలు పుచ్చుకొనవలని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చను. యోబు నిత్యము అలాగున చేయిచుండెను. ఇక్కడ ఊజు దేశము అంటే ఈ దేశం గురించి ఎగ్జిస్టెన్స్లో ఉన్న దేశం అని మనకు ఒకటి గుర్తు. విలాప వాక్యములు 4:21 రాయబడిందండి. విలాప వాక్యములు ఇర్మియా తర్వాత విలాప వాక్యములు 4:21 రాయబడి ఉంది. అంటే ఊజు దేశాన్ని గురించిన పరిచయం ఎక్కడైనా ఉందా అంటే విలాప వాక్యములు 4వ అధ్యాయం 21వ వచనంలో అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికెదనమని మేలుకొన్నవాడు పట్టుబడను. ఊజు దేశంలో నివసించు ఎదోము కుమారి. ఊజు దేశము మనం మ్యాప్లో కనుక చూస్తే చూడొచ్చు, కానీ ఇక్కడ ఎక్కడెక్కడ ప్రస్తావించబడిందని మాత్రం తెలియజేస్తున్నాను. 4:21 రాయబడింది. తర్వాత ఇర్మియా గ్రంథంలో రాయబడింది. యెహెజ్కేలు 25:13 కూడా రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయం 13వ వచనం. ఎదోము మీద నా చెయ్యి చాపి మనుషులేమి పశువులేమి దానిలో ఉండకుండా నేను సమస్తం నిర్మూలం చేయదును. తేమాను పట్టణం మొదలుకొని తేమానీయుడైన అనే ఒక ఫ్రెండ్ కూడా ఇందులో కనిపిస్తాడండి. తేమాను పట్టణము మొదలుకొని నేను దాన్ని పాడు చేయుదును. దాదాను వరకు జనులందరూ ఖడ్గం చేత కూలుదురు. ఇక్కడ కూడా ఊజు పట్టణం గురించి రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనం. తర్వాత తేమానీయుడు అనే ఆయన గురించి ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఊజు దేశంలో ఒక అతను చాలా జనరల్ టెక్స్ట్ లాగానే ఉంది. ఒక మనుషుడు, ఆయన క్వాలిటీస్ ఏంటి? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతలను విసర్జించిన వాడు. అతని ఆస్తి ఎంత ఉందంట? చాలా ఆస్తి ఉంది. అప్పుడు గొర్రెలు, మేకలు, ఒంటెలు వ్యవసాయ భూమిని బట్టి కొలమానం చేసేవాళ్ళు. అయితే అతనికి పిల్లలు ఎంతమంది అంటే 10 మంది పిల్లలు ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ ఆయన ఇంట్రడక్షన్ గురించి రాయబడింది. తర్వాత పర్సన్ ఇంట్రడక్షన్ ఏంటంటే ఆదికాండం 46:13 మనం చూసాం. ఇశ్శాఖారు గోత్రంలో వచ్చిన వాడు ఉన్నాడు. తర్వాత యోబు గ్రంథము 14:14 ఒక మంచి మాట ఉంటుందండి. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, అలాగుండి ఎండల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములని నేను కనిపెట్టి ఉంది. ఇది యోబు క్యారెక్టర్ అండి. మరణ దినము తర్వాత ఎవరైనా నరులు బ్రతుకుతారా అంటే ఎంత అడ్వాన్స్ ఆలోచన ఉంది. మరణం వరకే ఆలోచించేది చాలా తక్కువ. ఈయన ఇలాంటి ఆలోచన, వ్యక్తి క్యారెక్టర్,
వ్యక్తి ఐడెంటిఫికేషన్ చూసాం. తర్వాత మొదటి అధ్యాయంలో 22 వచనాలు ఉన్నాయండి. మొదటి అధ్యాయంలో 22 వచనాలని, మొదటి 5 వచనాలు యోబు గారి ఇంట్రడక్షను, 10 మంది పిల్లలు, ఒకే భార్య. 5వ వచనం మాత్రం చక్కగా చదవాలి. వారి వారి విందు దినములు పూర్తి కాగా, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రోజు విందు అయినప్పుడు ఆ విందులో ఎవరో పొరపాట్లు చేశారేమో అన్నపానాలు తీసుకునే దగ్గర అని ఏం చేశాడంట, ప్రతిరోజు దహన బలి అర్పించి, అంటే పాపక్షమాపణ నిమిత్తం ఎంత జాగరూకుడై ఉన్నాడో, ఆధ్యాత్మిక జీవితపు విలువలు ఎన్నున్నాయో యోబు జీవితం ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత 6వ వచనం ఏంటిదంటే హెవెన్లో జరిగిందండి. 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఇది హెవెన్లో జరిగిన ఘట్టం. ఆ దినమున అపవాది అగు వారితో కలిసి వచ్చిన యెహోవా, నీవు ఎక్కడి నుంచి వచ్చేవని వారిని అడగగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగుచు. అటు ఇటు తిరిగే పని ఎవరిది? అపవాదిది. అటు ఇటు ఎందుకు తిరుగుతాడు? ఎవరింట్లో ఏమి శోధన చేయాలా, ఎవరింట్లో ఏమి కలహం పుట్టించాలా, ఎవరింట్లో ఏమి వివాదం పుట్టించాలని సాతానుడి పడి. కాబట్టి మనం జాగరూకులమై ఉండాలి. ఇది ఈ మీటింగ్ ఎక్కడ? హెవెన్లో జరుగుతుందండి. తర్వాత నా యెహోవానే మాట్లాడుతుండండి, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఆయన క్యారెక్టర్ తెలుసా? అంటే ఏం పని మీద వచ్చాడో దేవుడు పసిగట్టాడండి. అంటే ఎవరిని టెంప్ట్ చేస్తే చాలా చాలా పెద్ద మనిషిని పడగొడితేనే చాలా విలువ. కాబట్టి ఏమంటున్నాడు ఆయన, ఒకసారి చూసావా అంటున్నాడు అనమాట. తర్వాత చాలా చోట్ల ప్రయాణం చేస్తాడు ఎవరు? అపవాది. తర్వాత యోబు పరీక్ష స్టార్ట్ అయిందండి. ఇక్కడ ట్రై చేస్తా అన్నాడు. ఎక్కడ చూడండి ఒకసారి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు యోబు సంగతి ఆలోచించితేవా. ఇంగ్లీష్లో అయితే ట్రైడ్ అని ఉంటుందండి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు, అంత నీతిమంతుడు అని చెప్తున్నాడు అనమాట. అని అడగగా అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు బాగా చెప్పావమ్మా, ఆయన ఉట్టినే భయభక్తులు కలిగి ఉన్నాడా, నువ్వు అన్ని ఇచ్చావు, తర్వాత ఆయన చుట్టూ కూడా కంచె వేసి. ఈ మాట చాలా బాగుంటుందని. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తేవి కదా, ఎవడు దూరకుండా ఫెన్సింగ్ వేసావు కదా, ఎవరు టెంప్ట్ చేస్తారు ఆయనను? ఆయన విశ్వాసం ఎప్పుడు పరీక్షించబడింది? ఆయన యథార్థవంతుడని ఎట్లా అంటున్నావు? ఒక్కసారి టెంప్ట్ చేస్తే విశ్వాసంలో జారిపోతాడా, తొట్టిల్తాడా, పడిపోతాడా? అప్పుడు తేలుతుంది అంటున్నాడు అనమాట. కాబట్టి ఏమంటుండంటే, నీవు అతని చేతి పనిని దీవించబట్టు చేత, అందుకే నువ్వు దీవించావు కాబట్టి ఆయన గొప్పవాడయ్యాడు. అంటే ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తను మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాను. ఒక్కసారి చేయి చాపి శాపించు, ఒక్కసారి అను, సమస్తాన్ని మొత్తుతే ఆయన నీ ముందటనే దేవుడు ఇలాంటి వాడని దూషిస్తాడు అని ఒక ఛాలెంజ్ చేశాడు అనమాట. ఇది ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది దేవుడికి. యెహోవా, ఇదిగో అతని కలిగిన సమస్తము నీ వశం ఉన్నది, అతనికి ఏమాత్రం హాని చేయకూడదని అపవాదికి సెలవిచ్చాడు. ఇది ఇక్కడ జరిగింది హెవెన్లో మీటింగ్. ఫస్ట్ 5 వచనాలు ఆయన క్యారెక్టరు, ఆయన ఆస్తి, ఆయన కుమారుల జాబితా. తర్వాత హెవెన్లో మీటింగు, యెహోవా అపవాదితో మాట్లాడిన మాట, జవాబు యెహోవాది. ఆయనకు పర్మిషన్ ఇస్తాడు ఎవరికి? అపవాదికి. ఆయన సమస్తం అప్పచెప్తారు, కానీ ఆయన ప్రాణానికి మాత్రం హాని చేయొద్దు అని చెప్పేసి ఆయన ఛాలెంజ్కు యోబు జీవితాన్ని దేవుడు అప్పగించాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇతనికి భక్తే ఉంది, ఈయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఈయనకి ఎందుకు వచ్చిందంటే ఇలాంటివి కూడా జరగవచ్చు, దేవుడే మనల్ని అప్పగించాడేమో అని ఒక మంచి ఆలోచనకు రావాలనేది ఇందులోని పాఠం. దేవుడి మాటలు దీవించున్నాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు